హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే కీ వర్డ్స్ అండ్ ఆపరేటర్స్ అనే టాపిక్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కీ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తారు. డేటా ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? సి లాంగ్వేజ్లో ఒక యూజరు ఎంటర్ చేసిన డేటా అనేది నంబర్స్ ఫార్మాట్లో ఉందా, లెటర్స్ ఫార్మాట్లో ఉందా, డెసిమల్ ఫార్మాట్లో ఉందా, ఇంకేదన్నా స్పెషల్ ఫార్మాట్లో ఉందా అని ఐడెంటిఫై చేయడం కోసం మనము కీ వర్డ్స్ అనే టాపిక్ని యూస్ చేయడం జరుగుతుంది. కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ డేటా ఐడెంటిఫైర్స్ అనేసి కాల్ చేస్తారు. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 32 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. సో మనకి సి లాంగ్వేజ్ అనేది 32 రకాల కీవర్డ్స్ని సపోర్టు చేస్తుంది. సో అందులో కొన్ని కీవర్డ్స్ కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక నుంచి మనము సి లాంగ్వేజ్లో నంబర్స్లో ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే మనము ఇంటీజర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్ ఎంత అని అడిగాను, 23. ఇట్స్ ఏ నెంబర్ కనుక దాన్ని ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ ఎంత అని అడిగాను, 246 అన్నారు. ఇట్స్ ఏ నెంబర్ కనుక దాన్ని ఇంటీజర్ అనేసి కాల్ చేశారు. మనం షాపింగ్కి వెళ్ళాం, బిల్ ఎంత అయింది అని అడిగాం, 246 అన్నారు. ఇట్స్ ఏ నెంబర్ కనుక దాన్ని ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. సి లాంగ్వేజ్లో ఇంటీజర్ యొక్క సైజు 2 బైట్స్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇంటీజర్ని పర్సంటేజ్ డి అనే ఫార్మాటర్ ద్వారా ఐడెంటిఫై అనేది చేస్తున్నాము. ఇంటీజర్ యొక్క ఫార్మాటర్ పర్సంటేజ్ డి, దాన్ని ఫార్మాటర్ అంటారు, లేదంటే మోడ్ అనేసి కాల్ చేస్తారు. ఇక నుంచి మనము సి లాంగ్వేజ్లో ఇంటీజర్ అని యూజ్ చేసినట్లయితే దాని యొక్క మోడ్ పర్సంటేజ్ డి అనేది యూజ్ చేయాలి. డి ఫర్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్ యొక్క మోడ్ పర్సంటేజ్ డి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ని రికగ్నైజేషన్ చేయడం కోసం ఇంటీజర్ అనేది యూజ్ చేస్తారు అని చెప్పాను. అలాగని ఎంత పెద్ద వాల్యూ అసైన్ చేసినా అది యాక్సెప్ట్ చెయ్యదు. అంటే ఇంటీజర్కి ఒక రేంజ్ అంటూ ఉంటుంది. ఆ రేంజ్ ఏంటి అంటే పాజిటివ్స్లో అయితే 32,767, నెగిటివ్స్లో అయితే 32,768. పాజిటివ్స్లో ఒకటి తగ్గినట్టు ఉంది. దట్ మీన్స్ మనకి 0 to కౌంట్ అయ్యిద్ది కనుక మనకి పాజిటివ్స్లో ఒక వాల్యూ తక్కువ ఉంటుంది నెగిటివ్స్తో కంపేర్ చేస్తే. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్
ఇంటీజర్స్ అంటారు. దాని యొక్క ఫార్మాటర్ స్ట్రింగ్ వచ్చి పర్సంటేజ్ డి, డి ఫర్ డిజిట్, సైజు 2 బైట్స్ అంటారు. దాని యొక్క రేంజ్ 32,767 పాజిటివ్స్లో అయితే, నెగటివ్స్లో అయితే 32,768. అంతకంటే బిగ్గెస్ట్ వాల్యూస్ని అది యాక్సెప్ట్ చెయ్యదు. సో ఇంటీజర్ రేంజ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే స్టోర్ అనేది చేసుకుంటుంది. మరి నాకు ఒక షాపింగ్కి వెళ్ళాను. ఆ షాపింగ్ మాల్లో నా బిల్లు 75,000 అయింది. ఇంటీజర్ సపోర్ట్ చేస్తుందా? లేదు. అందుకని మనకేం చేశారంటే లాంగ్ ఇంటీజర్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. లాంగ్ ఇంటీజర్, ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ లాంగ్ ఇంటీజర్స్ అంటారు. సో ఇంటీజరు, లాంగ్ ఇంటీజరు బోత్ కూడా న్యూమరికల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాము. మరి ఇంటీజర్కి లాంగ్ ఇంటీజర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటీజర్ అనేది 32,767 అంతకంటే బిగ్గెస్ట్ వాల్యూస్ని సపోర్టు చెయ్యదు. అందుకని మనము సి లాంగ్వేజ్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చెయ్యాలి అంటే లాంగ్ ఇంటీజర్ అనే దాన్ని వాడతాం. సైజ్ వచ్చి 4 బైట్స్. దాని యొక్క ఫార్మాటర్ పర్సంటేజ్ ఎల్డి అనే దాన్ని యూజ్ చేస్తాము. ఎల్డి మీన్స్ లాంగ్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. లాంగ్ ఇంటీజర్ యొక్క రేంజ్ 2 బిలియన్ వాల్యూస్ వరకు తీసుకుంటుంది. మనము ఇక్కడ ఇంటీజర్ని, లాంగ్ ఇంటీజర్ని కూడా మనము న్యూమరికల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ అనేది చేస్తున్నాము. సో నెక్స్ట్, మీ యావరేజ్ ఎంత అన్న 93.5 సార్ అన్నారు. అవి వాల్యూసే, కాకపోతే డెసిమల్ వాల్యూస్లో ఉన్నాయి. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. అంటే మనము పాయింట్స్లో ఏదన్నా ఎంటర్ చెయ్యాలి అంటే దాన్ని ఫ్లోట్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ ఎంత అన్న 3.14 అనేసి కాల్ చేస్తాము. మనం పెట్రోల్ స్టేషన్కి వెళ్ళాం. 1 లీటర్ పెట్రోల్ ఎంతండి అన్న 112 రూపాయల 70 పైసలు అన్నాడు. ఇది మనకి డెసిమల్ వాల్యూలో ఉంది కనుక దాన్ని ఫ్లోట్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. సైజ్ వచ్చి 4 బైట్స్. దాని యొక్క మోడ్ పర్సంటేజ్ ఎఫ్ అనే దాని ద్వారా ఐడెంటిఫై చేస్తాము. సో ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్ డేటా టైప్. దాని యొక్క ఫార్మాటర్ వచ్చి పర్సంటేజ్ ఎఫ్, సైజు 4 బైట్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ ఫ్లోట్ కంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అంటే డబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాము. డబుల్ యొక్క సైజు 8 బైట్స్. మోడ్ పర్సంటేజ్ ఎల్ఎఫ్ అనేసి కాల్ చేస్తారు. ఎల్ఎఫ్ అంటే లాంగ్ ఫ్లోటెడ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఫ్లోట్, డబుల్ రెండు కూడా డెసిమల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడం కోసం యూజ్ అనేది చేస్తాము. నెక్స్ట్, ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్
డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ రాయమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా నేము సత్యం, ఇక్కడ లెటర్స్లో ఉంది. లెటర్స్ అనేది ఏ డేటా టైపు? క్యారెక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. దీని యొక్క సైజు 1 బైట్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. దీనికి 2 ఫార్మాటర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి %c అనే ఫార్మాటర్, సెకండ్ వన్ %s. సి అంటే క్యారెక్టర్, ఓన్లీ ఒకే ఒక లెటర్ని ఎంటర్ చెయ్యాలి అన్నప్పుడు మనము %c అనే దాన్ని యూజ్ చేస్తాము. సి మీన్స్ క్యారెక్టర్, క్యారెక్టర్ మీన్స్ 1 స్ట్రోక్ అనేసి మీనింగ్. కీబోర్డ్లో మనము ఒక లెటర్ని ప్రెస్ చేయడాన్ని క్యారెక్టర్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ లెటర్స్ని ఎంటర్ చెయ్యాలి అన్నప్పుడు మనము %s అనే దాన్ని యూజ్ చేస్తాము. ఎస్ మీన్స్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే మనము ఏమని కాల్ చేస్తాం? స్ట్రింగ్ అనేసి కాల్ చేస్తాము. ఏ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దాన్ లెటర్స్ని మనము ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకోవడాన్నే స్ట్రింగ్ అంటారు. అదే ఒకే ఒక లెటర్ ఉంటే దాన్ని %c అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము నంబర్స్ని కానీ లెటర్స్ని కానీ డెసిమల్ వాల్యూస్ని కానీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాయిడ్ అనే ఒక కీవర్డ్ని ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ అనేసి మీనింగ్. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు, నా దగ్గర ఒక 1000 రూపీస్ అమౌంట్ తీసుకున్నాడు, కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇచ్చేశాడు. ఇట్ ఈస్ కాల్డ్ రిటర్న్ టైప్ అంటారు. తిరిగి ఇవ్వలేదు, ఇట్ ఈస్ కాల్డ్ నో రిటర్న్ టైప్ అంటారు. వాయిడ్ అనేది యూస్ చేసినట్లయితే అది ఏ వాల్యూని రిటర్న్ అనేది చెయ్యదు. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ అనేసి మీనింగు. సో వాయిడ్ మీన్స్ నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ యొక్క వాల్యూ 0 అనేది డిఫైన్ చేయడం జరిగింది. మనము ప్రజెంట్ ఈ కీవర్డ్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకున్నాము. మిగతా కీవర్డ్స్ అన్నీ మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇక్కడ కీవర్డ్స్ని యూస్ చేయడం జరుగుతుంది. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 32 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ సి లాంగ్వేజ్లో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? ఒక యూజర్ డిఫైన్ చేసిన డేటాను ఐడెంటిఫై చేయడాన్నే డేటా టైప్స్ అంటారు. ఇవి కూడా కీవర్డ్స్లో ఒక భాగమే. మనకి ఇక్కడ పలానా డేటా పలానాకి సంబంధించింది అని ఐడెంటిఫై చేయడం కోసం మనము డేటా టైప్స్ అనే వాటిని యూస్ చేయడం జరుగుతుంది. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. మనకి 3
టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటారు. థర్డ్ వన్ డిరైవ్డ్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ వన్ ప్రైమరీ ఆర్ బేసిక్ డేటా టైప్ అంటారు. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. థర్డ్ వన్ డిరైవ్డ్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మనకి ప్రైమరీ డేటా టైప్, దీన్నే బేసిక్ డేటా టైప్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ప్రైమరీ డేటా టైప్స్లో 4 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇంటీజర్, సెకండ్ వన్ ఫ్లోట్, థర్డ్ వన్ క్యారెక్టర్, ఫోర్త్ వన్ వాయిడ్ అనేసి కాల్ చేస్తారు. ఈ 4గిట్లని మనము ప్రైమరీ డేటా టైప్ ఆర్ బేసిక్ డేటా టైప్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఏంటండి? ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, వాయిడ్. సో ఈ 4గిట్లని మనము ప్రైమరీ డేటా టైప్ అంటారు. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తారు. స్ట్రక్చర్స్, క్లాస్, ఎన్యూమరేషన్స్ ఇలాంటి వాటిల్ని మనము యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తారు. సో థర్డ్ వన్ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తారు. డిరైవ్డ్ డేటా టైప్స్ వచ్చేసరికి మనకి యారేస్, ఫంక్షన్స్, పాయింటర్స్ వీటిల్ని డిరైవ్డ్ డేటా టైప్స్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా మనము డేటా టైప్స్ని సి లాంగ్వేజ్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సి లాంగ్వేజ్లో మనము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్స్ అంటే ఏంటి? మోర్ దాన్ వాల్యూస్ మధ్య ఒక ఆపరేషన్ని జనరేట్ చేయడం కోసం మనము ఆపరేటర్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఆపరేటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ఆపరెంట్ మోర్ దెన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. మోర్ దెన్ వాల్యూస్ మధ్యన ఒక ఆపరేషన్ని జనరేట్ చేయడం కోసం మనము ఆపరేటర్స్ అనే టాపిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 8 types of operators. There are, first one is called arithmetic operators, second one relational operators, third one logical operators, fourth one bitwise operators, fifth one assignment operators, sixth one unary operators, seventh one ternary ఆపరేటర్స్, ఎయిత్ వన్ స్పెషల్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇందులో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ప్లస్, మైనస్, ఇంటూ, మాడ్యులో, మాడ్యులస్ ఈ 5టిని మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. ప్లస్ అంటే ఎడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్ ఈ 2 సింబల్స్ని డివిజన్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అన్నాను. 5ని 2 చేత డివైడ్ చేస్తే
కోషెంట్ ఎంత అని అడిగాను. ఇక్కడ 2 2s are 4, రిమైండర్ 1. ఇక్కడ ఈ సింబల్కి అర్థం కోషెంట్. కోషెంట్ ఎంత వచ్చిందండి? 2. సో మనకి స్లాష్ కనుక యూస్ చేసినట్లయితే కోషెంట్ తీసుకోవాలి. కోషెంట్ అంటే ఈ యొక్క భాగ ఫలము శేషము అని రెండు ఉంటాయి. దీన్ని భాగ ఫలము అంటారు, రిమైండర్ని శేషము అంటారు తెలుగులో. ఇక్కడ వచ్చే దాన్ని కోషెంట్ అంటారు. 5/2 స్లాష్ కనుక ఉన్నట్లయితే మనము కోషెంట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా మనము 5/2 అని యూస్ చేశాను. 5ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 5లో 4 పోతే రిమైండర్ 1. ఈ సింబల్కి అర్థం రిమైండర్. రిమైండర్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ రిమైండర్ సింబల్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ మనము ఈ రెండు డివిజన్స్కి యూస్ చేయడం జరుగుతుంది. స్లాష్ వచ్చి కోషెంట్ తీసుకుంటుంది, పర్సంటేజ్ సింబల్ వచ్చి రిమైండర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఐదిటిని మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. తర్వాత రిలేషనల్ అంటే ఏంటి? నాకంటే మీరు పెద్ద, మీకంటే నేను పెద్ద, లేకపోతే మీ వయసు నా వయసు ఈక్వలా, లేకపోతే ఇద్దరం పెద్దన్నా కావచ్చు, లేకపోతే ఈక్వల్ అన్నా కావచ్చు. ఇలాంటి సింబల్స్ని మనము రిలేషనల్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాం. సో గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, మనము మ్యాథమెటిక్స్లో అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము. బట్ ఇక్కడ ఒక సింబల్ కింద అనదర్ సింబల్ని డ్రా చేయలేము కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తర్వాత రెండు వాల్యూస్ సమానము అని చెప్పడం కోసం ఈక్వల్స్ టు అనే దాన్ని యూస్ చేయడం జరుగుతుంది. మనకి మ్యాథమెటిక్స్లో ఏ ఈక్వల్స్ టు బి అన్నాం అంటే ఏబి ఈక్వల్ అనేసి మీనింగ్. అదే గనక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో రెండు సమానము అని చెప్పడం కోసం ఇలా డబల్ ఈక్వల్స్ టు యూస్ చేయడం జరుగుతుంది. డబల్ ఈక్వల్స్ టు మీన్స్ బోత్ ఆర్ ఈక్వల్, ఏ బి బోత్ ఆర్ ఈక్వల్ అనేసి మీనింగ్. మనం ఇక్కడ రెండు సమానము అని చెప్పడం కోసం మనము ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు అనేది యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అండ్ సి లాంగ్వేజ్లో టైప్ చేసినప్పుడు రెండు యాంబర్సెంట్ని టైప్ అనేది చెయ్యాలి. ఆ సింబల్ని యాంబర్సెంట్ అనేసి కాల్ చేస్తారు. కీబోర్డ్లో షిఫ్ట్ని పట్టుకుని 7ని ప్రెస్ చేస్తే ఆ సింబల్ అనేది టైప్ అవుతుంది. అండ్ అంటే ఏంటి? మనము ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఎంటైర్లీ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. అండ్ అంటే చూడండి, సో ట్రూ 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 ఫాల్స్ 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 ట్రూ ఫాల్స్ 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 అవుతుంది. అంటే ఇచ్చిన అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మొత్తము కండిషన్స్ ఫాల్స్ అవుతుంది. అండ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే మోర్ దాన్ వన్ కండిషన్ని చెక్ చేసినప్పుడు అండ్ అనే ఆపరేటర్ని వాడతాము. లాజికల్ ఆపరేటర్లో నెక్స్ట్ వన్ ఆర్.
అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ప్యారలలోగ్రామ్ 2 ప్యారలల్ని యూస్ చేయడం జరుగుతుంది సి లాంగ్వేజ్లో. ఆర్ అంటే ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ఎంటైర్లీ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఎంటైర్లీ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. అన్నీ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్, 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 ట్రూ, 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 ఫాల్స్, ట్రూ, 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 ట్రూ అవుతుంది. అంటే ఇచ్చిన అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితేనే ఫాల్స్ అవుతుంది. ఏ ఒక్క కండిషను ట్రూ అయినా ఎంటైర్లీ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. దీన్ని ఆర్ ఆపరేటర్ అంటారు. తర్వాత నాట్ ఆపరేటర్. ఎక్స్క్లమేటరీ అనే సింబల్ని నాట్ అనేసి కాల్ చేస్తాం. షిఫ్ట్ పట్టుకుని 1ని ప్రెస్ చేస్తే ఆ సింబల్ అనేది టైపు అవుతుంది. నాట్ అంటే ఏంటి? మనం ట్రూ అన్నాం, అది ఫాల్స్, అది ఫాల్స్ అంది, మనము ట్రూ అనేసి కాల్ చేస్తాం. వీటిని లాజికల్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్. సో లాజికల్లోను అండ్ ఉంటుంది, బిట్ వైజ్లోను అండ్ ఉంటుంది. అక్కడ డబుల్ యాంబర్సెంట్ వాడతారు, ఇక్కడ సింగిల్ యాంబర్సెంట్ అనేది యూజ్ చేస్తారు. సో వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది బైనరీ వేరియబుల్స్ మధ్య కాలిక్యులేషన్స్ చేయడం కోసం యూజ్ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 0s and 1sలో ఉన్న వాల్యూస్ని కాలిక్యులేట్ చేయడం కోసం మనము బిట్ వైజ్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. 5th వన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఏ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. ఏ అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని స్టోరు చేస్తున్నాను. దీన్నే మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తాము. అసైన్మెంట్ అనేసి కాల్ చేస్తాము. అసైన్ అంటే ఏంటి? ఒక వేరియబుల్లోకి ఒక వాల్యూని స్టోర్ చేయడాన్ని అసైన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. 6th వన్ యూనరీ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఈ రెండిట్లని ఏమని కాల్ చేస్తారు? యూనరీ ఆపరేటర్స్ అంటారు. ప్లస్ ప్లస్ అంటే యూనరీ ఇంక్రిమెంట్, 1 పెంచుట. మైనస్ మైనస్ అంటే యూనరీ డిక్రిమెంట్, 1 తగ్గించుట. ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట, మైనస్ మైనస్ అంటే 1 తగ్గించుట. మళ్ళా వీటిల్లో పోస్ట్, ప్రీ అనేసి ఉంటాయి. మనము ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు బ్రీఫ్లీ వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత టెర్నరీ ఆపరేటర్స్ అంటారు. క్వశ్చన్ మార్క్, కోలన్, ఈ రెండిటిని మనము ఏమని కాల్ చేస్తాం? టెర్నరీ ఆపరేటర్స్ అంటాం. క్వశ్చన్ మార్క్ అంటే అయితే, ఇఫ్ అనేసి మీనింగ్. కోలన్ అంటే కాకపోతే అనేసి మీనింగ్. అంటే పలానా కండిషన్ ట్రూ అయితే, ట్రూ కాకపోతే అని కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనము టెర్నరీ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ అనేది చేస్తాము. 8th వన్ స్పెషల్ ఆపరేటర్స్ అంటారు. అంటే కామా, తర్వాత గ్రేటర్ దాన్, లెస్ దాన్, వీటిని షిఫ్ట్ ఆపరేటర్స్ అంటారు. ఇవి కూడా స్పెషల్ ఆపరేటర్స్లోనే ఒక పార్ట్ అనమాట. అంటే కామా ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఇలా ఇవన్నిటిని స్పెషల్ ఆపరేటర్స్ అనేసి కాల్ చేస్తారు. ఆపరేటర్స్ అనేది
దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దాన్ వాల్యూస్ మధ్యన ఒక ఆపరేషన్ని జనరేట్ చేయడం కోసం మనము ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ని యూస్ చేయడం జరుగుతుంది. అంటే టు ఆపరెంట్ ద మోర్ దాన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో మనము ఎంటర్ చేసిన డేటాని సెల్స్ ఫార్మాట్లో స్టోరు చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. ఈ బాక్స్ యొక్క నేము ఏ. దీన్ని వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. ఇందులో 5 ఉంటుంది. దీన్ని వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ప్రతి బాక్స్కి ఒక ఐడెంటిఫికేషన్ వాల్యూ ఉంటుంది. దాన్ని అడ్రస్ అనేసి కాల్ చేస్తారు. 65524 ఇలా ఉంటుంది. దీన్ని అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. దీన్ని వేరియబుల్ అంటారు. దీన్ని వాల్యూ అంటారు. దీన్ని అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. మనము సి లాంగ్వేజ్లో ఎంటర్ చేసిన డేటా అనేది సెల్స్ వైజ్ స్టోర్ చేసుకుంటుంది. ప్రతి సెల్కి ఒక ఐడెంటిఫికేషన్ వాల్యూ అనేది ఉంటుంది. దాన్నే మనము అడ్రస్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఏ అనేది వేరియబుల్. ఇక్కడ 65536 అని ఉంది. దాన్ని అడ్రస్ ఆఫ్ సెల్ అంటారు. ఆ 6ని వాల్యూ ఇన్ ద సెల్ అనేసి కాల్ చేస్తారు. అంటే సి లాంగ్వేజ్లో మనము ఎంటర్ చేసిన ఏ డేటానైనా సెల్స్ ఫార్మాట్లో స్టోరు చేసుకుంటుంది. ప్రతి సెల్కి ఒక నేమ్ ఉంటుంది. దాన్నే వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. ప్రతి వేరియబుల్కి ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని వాల్యూ అంటారు. ప్రతి సెల్కి ఒక ఐడెంటిఫికేషన్ వాల్యూ ఉంటుంది. దాన్ని అడ్రస్ అనేసి కాల్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.